ముఖ్యమంత్రి గారు సింగరేణిలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వారసత్వ ఉద్యోగ సమస్యను పరిష్కారం చేస్తూ నేను వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అందులో కూడా అనేక రకాల కండిషన్స్ పెట్టారు. మళ్ళీ ఈరోజు హైకోర్టు సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు అని చెప్పి ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సింగరేణి కార్మికులు ఈ యొక్క కోర్టు తీర్పు కారణంగా చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశల మీద ఈరోజు నీళ్లు చల్లడం జరిగింది. నేను ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో లాగే విధంగా ఈ యొక్క సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి బొగ్గు గనులలో పనిచేసేటువంటి కార్మికుల వారసత్వ ఉద్యోగాల విషయంలో మరి కోర్టు కేసు వేసింది ఎవరు, కోర్టు కేసు వేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారు, ఈరోజు పాలక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మద్దతుతో ఏమైనా కోర్టు కేసు వేశారా? ఈరోజు సింగరేణి కాలనీస్లకు సంబంధించినటువంటి వారసత్వ ఉద్యోగాలు మరి ఎందుకు ఈ రకంగా మరి హైకోర్టు కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఆ రకంగా ప్రభుత్వము సరైనటువంటి వాదన హైకోర్టులో ఎందుకు వినిపించలేదో ఈరోజు ప్రభుత్వము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి అన్ని మాటలు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం. నేను నిన్న శాసనసభలో కూడా చెప్పాను, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో కూడా ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదనేటువంటి తేలిపోయింది. నిన్న శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు గతంలో 1990లో అక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేసినటువంటి జీవో ఇప్పుడు నేను శాసనసభలో ఇవ్వబోతున్నాను. ఆ రకంగా ఎప్పుడు కాలేదు అని చెప్పి నిన్న మరి మంత్రులు మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడుతున్నప్పుడు ఆ జీవోని ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, బేషరతుగా ఏ రకమైనటువంటి కండిషన్ లేకుండా సింగరేణి కార్మికులు. అదేవిధంగా 26,000 మంది ఎవరైతే సింగరేణి కార్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ప్రస్తుత